చిన్న ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుల పరలోకమందున్న దేవ, మీ నామానికి వందనములు, స్తోత్రములు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, బలపరిచి ఆశీర్వదించండి ప్రభావ. అలాగే కొద్దిసేపు మీ వాక్యాన్ని పంచుకుంటుండగా కావాల్సిన జ్ఞానము, బలము, శక్తిని బ్యాక్ చేయండి. అలాగే ఇంకా మీ సేవలు ఇంకా ఘనముగా బలంగా మీరు వాడుకుని దీవించండి. యేసు పరిశుద్ధం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటండి? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. ఓకేనా? కానీ ఇంగ్లీష్లో చూస్తే ఏమంటారు తెలుసా? ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్ అండ్ ద ఎర్త్ అంటారు. అంటే ముందుగా దేవుడు పరలోకమును సృష్టించాడు, తర్వాత భూమిని సృష్టించాడని ఇంగ్లీష్లో చూస్తున్నాం. కానీ తెలుగులో ఏమనుంది? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. అంటే మనం పలికే మాటలు బట్టి, అవునా కదా? తండ్రి తల్లి మనం, కానీ ముందుగా ప్రాముఖ్యత ఎవరికి ఉంటుంది? తండ్రికి ఉంటారు, అవునా కదా? అందుకే మనం ఏమంటాం? తల్లిదండ్రులు అంటామా లేదా? అలాగే ఇక్కడ కూడా తెలుగులో అదే రీతిగా లెక్కింపబడినది. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు మన వాక్య యొక్క ఉద్దేశము దేవదూతల గురించి. ఎవరి గురించి? అందరూ వినాలి. అక్కడక్కడ కొంతమంది పడుకుంటున్నారు, పడుకుంటే అది చేస్తారు. ఈసారి అందరూ వినాలి వాక్యం. వాక్యం ఎందుకు చెప్పేది? వినడానికి, అవునా కదా? విని దాన్ని మనం ఏం చేయాలి? మన హృదయం అనే పలకలో మనము రాసుకోవాలి. ఇది నేను చెప్పండి, సామెత గ్రంథంలో ఉంటుంది కదా ఈ మాట. ఓకే, దేవునికి స్తోత్రం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆ భూమి ఆకాశములను సృజించినప్పుడు ఆకాశములలో, ఆ యొక్క మహా ఆకాశములలో దేవునికి ఒక సైన్యము కావాలి. ఎవరు కావాలి? సైన్యము కావాలి, అవునా కదా? ఆ సైన్యాన్ని సృజించినటువంటి దేవుడు దేవదూతలు సృజించాడు. ఆ దేవదూతలు ఈరోజు ఆయనకి గొప్ప సైన్యముగా నిలబడ్డారు లేదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవదూతల్ని దేవుడు సృజించినప్పుడు వాటికి కొన్ని పేర్లు ఉన్నాయి. బైబిల్లో చూస్తే ఏమున్నాయి? పేర్లు ఉన్నాయి. మొదటిగా ఏం పేరు తెలుసు? వాటి పేరు దేవదూతలు. మొదటి పేరు ఏంటి? మొదటి పేరు దేవదూతలు. రెండో పేరు ఏంటంటే పరిశుద్ధ దూతలు. రాసుకోండి ఇవన్నీ అవసరమైతే. మొదటిగా ఏంటి చెప్పాలి? దేవదూతలు. రెండవదిగా ఏంటి? పరిశుద్ధ దూతలు. మూడవదిగా సైన్యం. ఏంటి? సైన్యం. అదొక సైన్యం మాట. అంటే ప్రతి క్షణము దేవుని వెనక ఉండేటటువంటి సైన్యం. అలాగే వాటిని రెండవదిగా పరిశుద్ధ దూతలు అని ఎందుకు అన్నారంటే, అవి కూడా పరిశుద్ధత కలిగిన వారి, అవునా కదా? వాటికి ఎలాంటి పాపము తెలీదు, ఎందుకంటే అవి పరిశుద్ధ దేవుని ద్వారా సృష్టింపబడినవి కాబట్టి. ఎవరితో సృష్టింపబడినవి? పరిశుద్ధ దేవుని ద్వారా. అందుకే మొదటిగా వాటి పేరేంటి? దేవదూతలు. రెండవదిగా పరిశుద్ధ దూతలు. మూడవదిగా సైన్యం. అలాగే నాలుగవదిగా జాగరుడు, అంటే కాపలా కాసేవాడు, అవునా కదా? దేవదూతలు కాపలా కాసేవి కూడా. అలాగే ఐదవది చూస్తే నక్షత్రం. ఎందుకంటే వాటికి ఉన్నటువంటి వెలుగు ఈ లోకంలో దేనికి లేదు. ముందుగా వెలుగు దేవుడికి ఉంది, తర్వాత దేవదూతలకు ఉంది. మనం వెలుగుతాం, అలాగే మనం వెలగగలమా? వెలగం. కానీ దేవదూతలు వాటికి ఉన్నటువంటి తేజస్సు మరి లోకంలో దేనికి లేదు. ఏంటి చెప్పాను? ఫస్ట్ ఏంటి? దేవదూతలు. రెండోది, మూడోది, నాలుగోది, ఐదోది నక్షత్రం. వచ్చేవారు మీ అన్ని అడుగుతారు, చెప్పాలి నాకు, ఓకేనా? అలాగే వీటికి స్పెషల్ నేమ్స్ కూడా ఉన్నాయి. ఏమున్నాయి? స్పెషల్ నేమ్స్. 2 రకాల స్పెషల్ నేమ్స్ ఉన్నాయన్నమాట వీటికి. 2 types ఆఫ్ స్పెషల్ నేమ్స్. అందులో మొదటి స్పెషల్ నేమ్స్ ఏంటంటే దేవుని కుమారులు. ఎవరి కుమారులు అంట? దేవుని కుమారులు. రెండవదిగా
యెహోవా దూతలు. ఏంటి? యెహోవా దూతలు. మళ్ళీ చెప్పాలి. మొదటిగా ఏంటి? దేవుని కుమారులు. రెండోది యెహోవా దూతలు. రెండో స్పెషల్ నేమ్స్ ఏంటో తెలుసా? ప్రధాన దూతలు. చెప్పండి. ప్రధాన దూతలు. తర్వాత కేరేబులు, తర్వాత సెరూబులు. అలా చూస్తే దూతల్లో చాలా మంది ఉన్నారు. ఇవన్నీ తెలుసండి? చెప్పాలి. తెలుసా? దూతల్లో ఎంతమంది ఉన్నారని తెలుసా? ఏదో దేవదూతలు ఉన్నారని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ దేవదూతల్లో కూడా దేవుడు చూసారు ఎంతమందిని పెట్టుకున్నాడు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్యూటీ మాట. ఆ యొక్క హెవెన్లో ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ ఉంటారన్నమాట పరలోకంలో. అందుకే మొదటిగా దేవుడు ఆ యొక్క హెవెన్ని సృష్టించుకున్నాడు. నాకు ఒక సైన్యం కావాలి, ఈ లోకాన్ని ఏలడానికి నాకు ఒక సైన్యం కావాలి. ఈరోజు యుద్ధం వచ్చిందనుకో, ఆయనతో పాటు ఎవరు వస్తారు? ఆయన సైన్యం అంతా పరిగెత్తుకుంటూ వస్తుంది. ఈరోజు మనకి ఏదైనా ఆపద కలిగిందనుకో, దేవుడు ఆయన సైన్యంలో కొంతమంది ఉంటారు. ఎవరు? కాపలా కాసేవారు. వాళ్ళ కింద పంపిస్తారు మనల్ని కాలు కాయడానికి. మనం ప్రార్థన చేస్తాం కదా, యేసయ్య మేము బయటకు వెళ్తున్నాం, పలానా దిగుకు వెళ్తున్నాం, మీరు మీ దూతలు మాకు కావులుగా ఉంచండి అంటామా అంటాం. అప్పుడు దేవుడు కొంతమందిని మన కోసము పంపిస్తాను. అందుకే చాలా పేర్లు పెట్టాడు. అందులో ఒకరు కూడా ఉన్నారు కదా, జాగరుడు. వాళ్ళు వచ్చి మనకి ఏం చేస్తారు? కాపులు కాస్తారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవదూతలు అంటే మనం ఏదో కొంతమంది ఉంటారనుకున్నాం, కానీ దేవుని వాక్యాన్ని సరిగ్గా చూస్తే ఎన్నో కోట్ల మంది దేవదూతలు మనకి కనబడుతుంటున్నారు. వాళ్ళందరూ దేవుని దగ్గర నుంచి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, ఎందుకంటే ఈ లోకంలో ఆయన మించిన పరిశుద్ధుడు ఇంకొకడు లేడు. ఉన్నారా? లేదు. అసలు ఆలోచన కూడా మనకి రాదు. ఎందుకంటే ఈ లోకంలో ఆయన తప్ప మరి వేరే పరిశుద్ధుడు ఎవరిని మనము చూడాలి. అందుకే దేవదూతలు అందరూ అక్కడ పరిశుద్ధుడు 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 అని చెప్పి ఆయన్ని పలుకుచూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీటి యొక్క లక్షణాలు మనం చూద్దాం. మొదటిగా దేవదూతలు ఆత్మస్వరూపులు. ఎవరంట? ఆత్మస్వరూపులు. అంటే వాటికి మాంసము ఎముకలు ఉండవు. ఉంటాయా? ఉండవు. అవి ఆత్మ స్వరూపులు. అలాగే రెండవదిగా చూస్తే వాటికి మరణం అనేది ఉండదు. ఉంటుందా? ఉండదు. దేవదూతలకి మరణం అనేది లేదు. ఎందుకంటే వాళ్ళు ఏ పాపము ఎరుగరు, వాళ్ళు ఏ పాపము చేయలేదు. అవునా కదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడవదిగా చూస్తే అదృశ్యులు. ఎవరంట? అదృశ్యులు అంటే ఎవరికి కనబడదు. దేవుడు ఆజ్ఞ ఇస్తేనే అవి కనిపిస్తాయి, లేకపోతే ఎవరికి కనబడవు. దేవునికి స్తోత్రం. మరి దేవుడు వాళ్ళని అదృశ్యులుగా ఎందుకు చేశాడు? ఎవరికి కనిపించకుండా ఎందుకు చేశాడు? ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 10వ వచనం. అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోను యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు, నీ సహోదరులతోనూ సహదాసుడను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వచనంలో చూస్తే మనకి ఏం కనిపిస్తుందంటే, అందరూ వినాలి. యోహాను భక్తుడు దేవదూతను చూసి ఏం చేస్తున్నాడంట? పాదముల మీద పడబోతున్నాడంట. అప్పుడు వెంటనే దేవదూత అంటుంది, వద్దు, నేను కాదు దేవుణ్ణి, వద్దు, నువ్వు నమస్కారం చేయాల్సింది నాకు కాదు. ఎందుకు పడబోతున్నాడు? దేవదూతలకు ఉన్నటువంటి ఆ యొక్క శక్తి బట్టి, ఆ యొక్క తేజస్సు బట్టి, ఆ యొక్క జ్ఞానం బట్టి ఆ యొక్క భక్తుడు దేవదూతల కాళ్ళ మీద పడబోతున్నాడు. ఈ రోజులో మనం కూడా అంతే కదా. ఎవరికో ఏదో కొద్దిగా శక్తి ఏదైనా కనిపించిందనుకో, మనకు లేని మనం ఏం చేస్తాం? వెళ్ళిపోయి, బాబోయ్ నేను మించిన వాళ్ళు లేడు అంటామా లేదా? ఈ లోపల అలాంటివి కనిపిస్తున్నాయి లేవా మనకి? మనకంటే ఏదో కొంచెం తెలివిగలిగినోడు ఎవడైనా మనకు కనిపించాడు అనుకో, అయ్యి బాబోయ్ నిన్ను మించినోడు లేదని చెప్పి అక్కడే పేటేసి ఆయన కూర్చోబెట్టి రాజుని మనము చేసేస్తాం. ఈ లోకం చేస్తున్నామా లేదా?
ఇక్కడ ఈ భక్తుడు అలా చేస్తున్నప్పుడు తోట అంటుంది, నేను నీ దేవుణ్ణి కాదు, ఐఎమ్ నాట్ ద గాడ్. కానీ ఈరోజు మనం చేసే పనులు ఎలా ఉంటున్నాయో తెలుసా? మనుషుల్ని దేవుళ్ళుగా మారుస్తున్నాం. ఆయన ద్వారా సృష్టించబడినటువంటి దేవదూతల్నే ఆయన అదృశ్యంగా చేశారు. ఎందుకో తెలుసా? మనుషులు తెలియక వాటిని పూజించేస్తారు, మనుషులకి జ్ఞానం లేక వాటిని ఆరాధిస్తారేమో అని తెలిసి వాటిని అదృశ్యులుగా చేసిన దేవుడు. కానీ ఈరోజు మనుషులమైన మనము మనుషుల్ని దేవుళ్ళుగా మారుస్తున్నాం, మనుషుల్ని దేవుళ్ళుగా చేసి పూజిస్తున్నాం. అందుకే దేవదూత అంటుంది, వద్దు సుమి, ఆయనకి కనుక కోపం వస్తే నేను ఎందుకు పనికిరాను, ఆయన కోపం రప్పించాలనుకో నేను ఎందుకు పనికిరాను, వద్దు, నా కాలు నువ్వు వద్దు. కానీ ఈరోజు ఎవరైనా మనుషులు వెళ్ళి కాలు మొక్కనుకో, దానికా మొక్క, రెండు మొక్కండి అనే మనుషులు లోపంలో ఉన్నారని కదా. కానీ దేవదూత అంటే వద్దు సుమి. అలాంటి వారి లోకంలో ఉన్నారంటారా? మనుషులమైన మనమే వేరే మనుషుల్ని దేవుళ్ళుగా తీర్చిదిద్దుతాం. కానీ ఇక్కడ దూత చెబుతుంది వద్దు. మొదటిగా వారి లక్షణాలు ఏంటవి? ఆత్మ స్వరూపం. రెండవదిగా వాటికి మరణము ఉండదు. మూడవదిగా అవి అదృశ్యులు. దేవునికి స్తోత్రం. నాలుగవది చూస్తే జ్ఞానము, బలము. వాటికి ఉన్నటువంటి బలము ఈ లోకంలో దేనికి లేదు. వాటికి ఉన్నటువంటి జ్ఞానము ఈ లోకంలో దేనికి లేదంట. అలాంటి దైవ జ్ఞానము దేవుడు వాటికి ఇచ్చాడు, బలమునిచ్చాడు, ప్రతిదీ ఇచ్చాడు. ఎందుకో తెలుసా? ఏదైనా యుద్ధం వచ్చినప్పుడు దేవుడి దగ్గర నిలబడి యుద్ధం చేసేది వాటికి ఉన్నటువంటి ప్రధాన లక్షణాలు తెలుసండి. ఇవన్నీ మనందరికీ చాలా తక్కువ మందికి తెలుస్తూ ఉంటాయి ఇవన్నీ. అందుకే ఈరోజు మనం నేర్చుకున్నాం దేవదూతల గురించి. అసలు దూతలు అంటే ఏంటి, వాటి పని ఏంటి, అవి ఎందుకు సృష్టింపబడినవి అని అడుగుచి మనం నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. ప్రధాన దూతల్లో మనకి ఇద్దరు కనబడతారు. ఎవరు? ఇద్దరు. మొదటిగా గబ్రియల్ దూత. ఎవరు? గబ్రియల్ దూత అందరికీ తెలుసు, అవునా కదా? యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఆ యొక్క గుడ్ న్యూస్ చెప్పింది ఆ దూత. అలాగే రెండవదిగా చూస్తే మిఖాయేలు. ఎవరు? మిఖాయేలు. రాసుకోండి, వచ్చేవారు అడుగుతారు ప్రతి ఒక్కరిని, నాకు చెప్పాలి. ఎందుకంటే వాక్యం మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది, ముఖ్యమైనది. అన్నిటికంటే ఏదో నామకార్థంగా వినేసి ఇంటికి వెళ్ళిపోవడం కాదు. వాక్యాన్ని మనం ఏం చేయాలి? మన హృదయంలో మనం దాన్ని వేసుకోవాలి, మన హృదయంలో భద్రపరుచుకోవాలి. ఈరోజు వాక్యాన్ని ఏదో నామకార్థంగా వినేవాళ్ళు ఉన్నారు. ఈరోజు వాక్యాన్ని అసలు ఏదో విననట్టు వినేవాళ్ళు కూడా కనిపిస్తూ ఉంటున్నారు మనకి లోకంలో. కానీ వాక్యం చాలా విలువైనది. ఎందుకంటే ఆ వాక్యమే, ఆ దేవుడే మనకి వినపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రధాన దూతల్లో ఇద్దరు మనకి కనిపిస్తున్నారు. మొదటిగా ఎవరు? గబ్రియల్ దూత. రెండవదిగా మిఖాయేలు దూత. దేవునికి స్తోత్రం. అలాగే తర్వాత మనకి కనిపించేవారు సెరెబులు. ఎవరు? సెరెబులు. వీళ్ళెవరో చూద్దాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 2వ వచనం. ఆయనకు పైగా సెరెబులు నిలిచి ఉండేది, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెండింటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెండింటితో ఎగురుచుండెను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పాలి మీరు నాకు, ఎవరంటే శరీరం. ఎవరు ఎక్కడ ఉంటారంటే ఆయనకు పైగా. అంటే దేవుని సింహాసనం ఇక్కడ ఉంటే వాళ్ళు ఎక్కడ ఉంటారంట? పైగా. ఎవరెల్లో? శరీరులు. వాటికి ఎన్ని రెక్కలు ఉంటాయంట? 6 రెక్కలు ఉండేను. ఏంటంట? 6. మనం ఏమనుకుంటాం? దేవతలకి కేవలం 2 రెక్కలే ఉంటాయి అని అనుకుంటాం. కానీ వీటికి ఎన్ని రెక్కలు ఉన్నాయంట?
6 రెక్కలు ఉన్నాయంట. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు, 2తో ఎగురుచు. మరి 2 రెక్కలతో కాళ్ళు ఎందుకు కప్పుకుంటున్నారు? ఎవరు చెప్పారా? చెప్పాలి. వాటికి 6 రెక్కలు ఉన్నాయి. 2 రెక్కలతోనేమో కాళ్ళు కప్పుకుంటున్నాయి, 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటున్నాయి, 2 రెక్కలతో ఎగురుతున్నాయంట. మరి 2 రెక్కలతో కాళ్ళు ఎందుకు కప్పుకుంటున్నాయి? చెప్పండి. అవి తగ్గింపు మనస్తత్వాన్ని కలిగి ఉన్నాయి. వాటి కాళ్ళు దేవునికి కనబడకుండా కప్పుకుంటున్నాయి. ఎందుకంటే అవి దేవుడి పైన ఉంటాయి కాబట్టి ఆ రెక్కలతో యొక్క కాళ్ళను కప్పుకుంటున్నాయి. అలాగే తలను ఎందుకు కప్పుకుంటున్నాయి తెలుసా? దేవుడి నుంచి వచ్చి ఆ యొక్క తేజస్సును భరించలేక. ఎందుకంటే ఆ దేవదూతల కంటే తేజస్సు గలవాడెవరు? యేసు. ఆయన నుంచి వచ్చే ఆ తేజస్సుని భరించలేక ఆ యొక్క రెక్కలతో వాటి తలను కప్పుకుంటున్నాయి. మరి ఇంకా మిగిలి ఉన్న 2 రెక్కలతో అవి ఏం చేస్తాయంట? ఎగురుతూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఆ యొక్క పరలోకంలో ప్రతి ఒక్కరూ ఏమంటారంట? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, ఈయన మించిన పరిశుద్ధుడు ఇంకొకడు లేడు. వాళ్ళకి ఒకటే ఏంటి? ప్రతి ఒక్కరు ఏం చేయాలి? వర్షిప్ చేయాలి, ఆరాధన చేయాలి. అందుకే దేవుడు ఆరాధన చేసే వాళ్ళని చాలా ఇష్టపడుతూ ఉంటాడు. ఆరాధన చేసే వాళ్ళ జీవితాలు మారిపోతూ ఉంటాయి. దేవుడిని ఎల్లప్పుడూ ప్రేమించే వారి జీవితాలు మారిపోతూ ఉంటాయి. ప్రతి క్షణం ఆరాధన చేసి చూడు. నీకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు మనసులోనైనా లేకపోతే ఒక పాట పాడి చూడు, దేవుడిని ప్రేమించి చూడు. నీ జీవితం ఎటు మారిపోతుందో నువ్వు గ్రహించు. అని అంటున్నాడు కదా, నువ్వు ఊహించిన వాటికంటే నువ్వు కనీసం ఎక్స్పెక్ట్ కూడా చేయలేవు. నువ్వు ఊహించలేవు నేను నీకు ఏం ఇస్తున్నాను. అందుకే దేవుడు అంటాడు, ఈరోజు నేను రాజ్యములకు అధిపతిగా చేస్తాను, ఆస్తికి కర్తగా చేస్తానంటున్నాడు ఆయన. నువ్వు ఊహించిన వాటిని ఆయన నీకు ఇస్తానంటున్నాడు ఈరోజు. కానీ కొంతమంది ఏమో మీరేమీ చేసుకోకండి అంటున్నారు. అది కాదు దేవుడు చెప్పింది. దేవుడు చెప్పింది తెలుసా? రాజ్యములకు అధిపతిగా చేస్తాను, ఆస్తికి కర్తగా చేస్తాను నిన్ను అంటున్నాడు ఆయన. అది దేవుని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం. ఎవరంట వీళ్ళు? వీళ్ళకి ఎన్ని రెక్కలు ఉంటాయి? 6 రెక్కలు ఉంటాయంట. 2తో కాళ్ళను కప్పుకుంటారు, 2తో ముఖమును కప్పుకుంటారు, 2 రెక్కలతో ఎగురుతూ ఉంటారు. ఎగురుతూ దేవుడిని ఏం చేస్తారంట? ఆరాధన చేస్తారంట. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిజ్ఞానములు చేయించు. మరి ఈరోజు మనం అనగలుగుతున్నాం ఆ మాటలు? చూసారా వాళ్ళు ఏమంటున్నారు? సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకమైన మహిమతో. అసలు అన్నిటికంటే పెద్ద ప్రూఫ్ ఇదే. ఆది కాండములో మొదటి వచనం మాట్లాడుకుంటారు, భూమి ఆకాశములను ఆయన సృష్టించాడు. ఇంకా అంతగా మించిన ప్రూఫ్ ఏం కావాలి మనకి? అంటే ఈ లోకాన్ని సృష్టించిన వాడు ఆయనే. ఈ లోకంలో మొదటిగా ఆకాశమును సృష్టించుకుని ఆ ఆకాశంలో ఆయనకి కావాల్సిన సైన్యమును ఆయన సృష్టించుకున్నాడు. ఆ యొక్క సైన్యంలో జనులు ఎలా ఉండాలి, ఏ రీతిగా ఉండాలి, ఎంతమంది ఉండాలి, ఎవరెవరు ఏమేమి చేయాలి, ప్రతిదీ ఆయన సృష్టించుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవదిగా చూస్తే కేరేబుల్. ఎవరు? కేరేబుల్. వీళ్ళ గురించి కూడా చూద్దాం. ఎహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం. నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చిచుండే, మరియు గొప్ప మేఘమును గోళము వలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడెను. కాంతి దాని చుట్టూ ఆవరించి ఉండెను. ఆ అగ్నిలో నుండి
కరగబడినదై ప్రజ్వలించుచున్న అపరంజి వంటి ఒకటి కనబడి. చదువు. దానిలో నుండి 4 జీవులు రూపములు గల ఒకటి కనబడెను. వాటి రూపము మానవ స్వరూపము వంటిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు? కెరూబులు. వీళ్ళకి ఏమున్నాయంట? 4 జీవులు రూపములు గల ఒకటి కనబడి చెప్పినట్టు భక్తులు. వాళ్ళకి ఎన్ని మొఖాలు ఉంటాయో తెలుసా? 4 మొఖాలు ఉన్నాయంట. ఎవరు వీళ్ళు? వీళ్ళు ఎక్కడ ఉంటారో తెలుసా? దేవుని చుట్టూ, దేవుని పక్కన. మొదటిగా ఎవరు ఉంటారు? వాళ్ళు దేవుని యొక్క పైన ఉంటారు. వీళ్ళు ఎక్కడ ఉంటారంట? దేవుని పక్కన. వీళ్ళకి ఎన్ని మొఖాలు ఉన్నాయి? 4 మొఖాలు ఉన్నాయంట. చదవండి. ఒక్కొక్క దానికి 4 ముఖములను 4 రెక్కలను గలవు. వాటి కాళ్ళు చక్కగా నిలవబడినవి. వాటి అరికాలు పెయ్య కాలు వలె ఉండెను. అవి తలతలలాడు ఎత్తడి వలె నుండెను. వాటి 4 ప్రక్కల రెక్కల క్రింద మానవ హస్తం వంటి హస్తములుండెను. 4గింటికి ముఖములను రెక్కలను ఉండెను. చదువు. వాటి రెక్కలు ఒకదానికొకటి కలుసుకొనెను. ఏ వైపునకైనను తిరగక అవన్నీ చక్కగా నుదుటికి పోవుచుండెను. ఆ 4గింటి ఎదుట ముఖ రూపములు మానవ ముఖం వంటివి. కుడిపార్శ్వపు రూపములు సింహము ముఖం వంటివి. ఎడమ పార్శ్వపు ముఖములు ఎద్దు ముఖం వంటివి. 4గింటికి పక్షిరాజు ముఖం వంటి ముఖములు కలవంటి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని ముఖములు కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ? 4 ముఖాలు కనిపిస్తున్నాయి. అందులో మొదటి ముఖం ఏంటి? మానవ ముఖం. రెండోది సింహపు ముఖం. మూడోది ఎద్దు ముఖం. 4వది పక్షిరాజు ముఖం. వీళ్ళెవరు? అవునా కదా? వీళ్ళు ఎక్కడ ఉంటారు? దేవుని పక్కన ఉంటారంట. మంచి మాట మాట్లాడుతున్నారు ఈరోజు దేవుడు మనతో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవదూతల గురించి ఈరోజు మనము తెలుసుకుంటాం. అవి ఎలా ఉంటాయి, ఏ రీతిగా ఉంటాయి అనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడుతున్నాం. అవునా కదా? ఇవి ఎలా ఉంటాయంట? 4 ముఖములు, 4 ఫేసెస్. మొదటిగా మనిషి ముఖం మనకి కనిపిస్తుంది. ఈ 4 ముఖాలు మనము 4 సువార్తల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. మనకు ఉన్నాయి కదా 4 సువార్తలు. ఏమేమి సువార్తలు? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ 4 సువార్తల్లో మనకి 4 ఫేసెస్ కనిపిస్తూ ఉన్నాయి. మొదటిగా హ్యూమన్ ఫేస్ చూద్దాం. లూకా సువార్తలో ఉంటుంది, ఆయన మనిషి కుమారుడు. ఎవరంటే ఆయన మనిషి కుమారుడు. అందుకే మొదటి ముఖం ఏంటి? మానవ ముఖం. రెండవదిగా చూస్తే ఆయన సింహం, అంటే రాజు. ఎవరైనా రాజు. ఇది మార్కు సువార్తలో మనకి కనబడుతూ ఉంది. మూడవదిగా చూస్తే ఆయన పరిచారకుడు. అందుకే మూడవది ఏంటి? ఎద్దు ముఖం మనకి కనబడుతుంది. నాలుగవదిగా చూస్తే ఆయన దైవత్వం. ఎవరు? దైవత్వం, దైవ కుమారుడు ఆయన. అవునా కదా? అందుకే 4వది మనకి పక్షిరాజు మనకి. ఈ 4 ఫేసెస్ 4 సువార్తల్లో మనకి కనబడుతూ ఉంది. వీళ్ళకి అత్యంత జ్ఞానం, అత్యంత బలము, తేజస్సు దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఎవరు వెళ్ళు? ఎవరు చెప్పట్లేదు, ఒకరు చెప్తున్నారు. ఎవరు వెళ్ళు? కెరేబులు. చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు వాళ్ళని అభిషేకించాడు. గొప్పవాళ్ళు వాళ్ళు,
జ్ఞానవంతులు, ఎంతో తేజస్సు కలిగిన వారు. అలాంటి జ్ఞానము చూసి ఒకడికి ఏమైంది? గర్వం వచ్చింది, అసూయ. ఈయన దేవుడు ఎవడో తెలుసా? ఈ కెరూబుల్లో ప్రధానమైన వాడు. ఈరోజు కొంతమందిని చూసి ఓర్చుకోలేదు, వెంటనే వచ్చేస్తుంది అసూయ. ఏమొస్తుంది? అసూయ వస్తుందా రాదా? వెంటనే ఆన్ ద స్పాట్, ఇంకెక్కడ ఆగే ప్రసక్తి లేదు. అలాగే దేవుడు ఒకడిని, ఎరా బాబు నువ్వు బాగా చేస్తున్నావు వర్షిప్, నీలో మంచి గుణాలు నాకు కనిపిస్తున్నాయి, నువ్వు అందరినీ లీడ్ చేస్తున్నావు, అందుకే నేను అభిషేకిస్తున్నాను అని చెప్పి అభిషేకించి దేవుడు అతనికి ఒక టైటిల్ ఇచ్చాడు. అదేంటో చూద్దాం. గ్రంథము 14 తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లా నరకబడితివి. దేవుడికి స్తోత్రం. దేవుడు ఏమంటున్నాడు? ఈ యొక్క లూసిఫర్ని తేజో నక్షత్రమా, ఎంత మంచి టైటిల్ ఇచ్చారు చూసారా? అంటే మెరిసే నక్షత్రమా. దేవుడు ఎప్పుడైతే ఆ యొక్క టైటిల్ ఇచ్చాడో, దేవుడు అంటున్నాడు, ఓ ఈ తేజో నక్షత్రమా. ఆ టైటిల్ ఇవ్వగానే మనోడు మురిసిపోయాడు మనసులో. అంటే నన్ను మించిన తేజోమయుడి లోకంలో లేడేమో, నన్ను మించినటువంటి ఈ యొక్క ఇంకో మాట అన్నాడు, వేకువ చుక్క ఈ లోకంలో లేదేమో అనుకుని వెంటనే మనోడికి అయిపోయి దేవుడే మనకింత గొప్ప పేరిచ్చాడు కాబట్టి మనం కూడా దేవుడి పక్కన సింహాసనము వేసుకోవాలి. ఏమన్నాడు? దేవుని పక్కన సింహాసనము వేసుకున్నాం. దేవుడితో సమానమే నేను. ఆయనే చెప్తున్నాడు కదా, ఏమని? తేజో నక్షత్రమా. అవునా కదా? ఈ లోకంలో చాలా మంది కూడా అలాగే దేవుడితో సమానము నేను దేవుడు వంటి వాడిని, రండి నా కాలు మొక్కండి, రండి నా స్వస్థతలు తీసుకోండి అని చాలా మంది లోకంలో మాట్లాడుతూ ఉంటారు, చాలా మంది లోకంలో అంటూ ఉంటారు. అలాగే ఈ యొక్క లూసిఫర్ కూడా అంటున్నాడు. ఏమంటున్నాడో చూద్దామా? నేను ఆకాశమునకు ఎక్కిపోవుదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనము హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభా పర్వతముల మీద. ఎక్కడ కూర్చుంటాడంట? సభా పర్వతం మీద. ఎవరు? దేవుడు ఇక్కడ ఉంటే దేవుడు పైన ఎక్కేస్తాడంట, సభా పర్వతముల మీద కూర్చుంటాడంట. ఈ లోకంలో ఎలాంటి వాళ్ళు కనిపిస్తారా మనకి? అవునా కదా? ఈదుకు కూడా ఉంటాడు ఎలాంటాడు, ఎక్కడెక్కడో నచ్చగక్కడో ఎలాంటి వాళ్ళు ఈదుకు ఒకడు కనిపిస్తూ ఉంటాడు ఎలాంటి. దేవుడు ఇక్కడ ఉంటే నేను దేవుడి పైన. ఈరోజు దేవుడు నాతో ఇలా మాట్లాడాడు, దేవుడు మిమ్మల్ని ఇలా చేయమని చెప్పాడు. ఇలాంటి మాటలు చెప్పే వాళ్ళు మనము ఎంతో మంది చూస్తాం. ఈ లూసిఫర్ స్టోరీ దేవుడు మనకి ఎందుకు తెలియజేయడం తెలుసా? ఇలాంటి వాళ్ళు మీ ముందుకు వస్తారు, జాగ్రత్తగా. ఇలాంటి వాళ్ళు మీ ముందుకు రాబోతున్నారు, మీరు ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. ఏమంటున్నాడు వాడు? నేను ఆకాశమును ఎక్కిపోవులను, దేవుడు నక్షత్రములకు పైగా నా సింహాసమును హెచ్చించున్నాడట, ఉత్తర దిక్కునున్న సభ పర్వతముల మీద 14 కూడా చూద్దాం. మేఘమండపం మీద ఎక్కేదను, మహోన్నతునితో నన్ను సమానముగా చేసుకుందునని నీవు మనసులో అనుకోండి. చూసారా? ఎవరితో సమానం అంట? దేవుని సింహాసనముతో సమానముగా చేసుకుంటాడంట. ఎవరు? అరే దేవుడు ఏమన్నాడు? నువ్వు చాలా జ్ఞానవంతుడు, వర్షిప్ బాగా చేస్తున్నావు, మంచి ఆరాధన చేస్తున్నావు, నువ్వు మంచిగా పాటలు పాడుతున్నావు, బాగా ఆరాధిస్తున్నావు అని చెప్పి దేవుడు మంచి టైటిల్ ఇచ్చాడు. ఏం టైటిల్ అది? ఇది గర్వం పెరిగిపోయింది. అందుకే చాలా మందికి
కొన్ని బిరుదులు ఇవ్వగా ఏమవుతాయి, కొమ్ములు వస్తూ ఉంటాయి. వస్తాయి రావాలి, బాగా చేస్తున్నాం, ప్రతి దాంట్లో బాగా ఉంటున్నాం అనేటప్పటికీ వేరే వాళ్ళందరినీ చులకనగా చూడటం మొదలు పెడతాడు. వాడితో పాడేవాళ్ళని కానీ, వాడితో చేసేవాళ్ళని కానీ. అవునా కాదా? దేవుడు చెప్పింది అది కాదు. దేవుడు మనతో మాట్లాడే విషయాలు అవి కాదు. అవా కాదు. అవునా కదా? ఇప్పుడు ఒకటి మనం పొగిడామనుకో, వాడితో నువ్వు చాలా బాగా పాడుతున్నావు అందరిలో కలా అన్నావు, వేరే వాళ్ళందరినీ ఏం చేస్తాడు, చులకనగా చూడటం స్టార్ట్ చేస్తారు. కొంతమందికి ఉన్నటువంటి గుణాలు వేరే వాళ్ళందరినీ చాలా చీప్గా చూస్తూ ఉంటారు. ఈడేం పాడతాడు అయ్యి అంటూ ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసు ఇక్కడ, అని నీవు మనసులో అనుకుంటుంది కదా అని అవదంటున్నాడు. లూసిఫర్ తోటే, లూసిఫర్కు ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచనలవి ఏంటది, దేవుడి సింహాసనం కంటే పైన నేను వేసుకోవాలి, ఆయనతో సమానముగా నేను కూర్చోవాలి, ఎందుకంటే నేను కూడా ఒక దేవుడినే, దేవుడితో నేను కూడా ఒక సమానమైనటువంటి వ్యక్తినే అని చెప్పి లూసిఫర్ అనుకుంటున్నాడు. లూసిఫర్ ఆలోచన చేస్తాడు. అవ్వ ఆదాము కూడా తప్పు చేస్తారని దేవుడికి తెలుసు. అందుకే చెప్పాడు దేవుడు, మీరు ఈ యొక్క గార్డెన్లో ఉన్న ఫ్రూట్స్ అన్ని తినొచ్చు, కానీ ఆ ఒక్క ఫ్రూట్ని మాత్రం మీరు ముట్టుకోవద్దని చెప్పాడు దేవుడు. చెప్పాడు లేదా? అలా చెప్పాడు కాబట్టే వాళ్ళు తిన్నారు, కాబట్టి అది పాపము అయ్యింది. ఒకవేళ చెప్పలేదనుకో, తిన్నారని కదా ఏమవుతుంది, పాపము అవ్వదు. అవుతుందా? అవ్వదు. దేవుడు చెప్పకుండా చేస్తుంది, పాపము అవ్వదు. కానీ దేవుడు వాళ్ళతో చెప్పాడు. ఏమని చెప్పాడు? మీరు ఆ ఫ్రూట్ని తినకూడదు. ఇలాగే లూసిఫర్ తన మనసులో ఇలాంటి భయంకరమైన ఆలోచనలు ఉన్నప్పుడు దేవుడు చాలాసార్లు హెచ్చరించి ఉండొచ్చు. ఏమని? నువ్వు నీ మనసును మార్చుకో, ఇలాంటి ఆలోచనలు నీవు ఆలోచించుకని చెప్పి చాలాసార్లు దేవుడు హెచ్చరించే ఉంటాడు. దేవుడికి ఈ యొక్క లూసిఫర్ పాపం చేస్తాడని తెలుసు. తెలుసా? తెలుసా? తెలుసు. అయినా సరే దేవుడు సృష్టించాడు. అవ్వాదములు కూడా పాపం చేస్తారని దేవుడికి తెలుసు. అయినా సరే దేవుడు వాళ్ళని కూడా సృష్టించాడు. ఈ లోకంలో మనం కూడా పాపం చేస్తామని దేవుడికి తెలుసు. అయినా సరే దేవుడు మనల్ని సృష్టించాడు. ఎందుకు తెలుసు? మనం ఏదో రకంగా ఎక్కడో దిక్కునా మారుతాం. ఈ భయంకరమైన ఈ పాపపు లోకంలో ఉన్న మనము మారతామని తెలుసు. కానీ ఒక్కనొక టైంలో అనుకున్నాడు, వీళ్ళు మారట్లేదు, ఈ మనుషులు మారట్లేదు, అందుకే దిగొచ్చాడు ఈ లోకానికి. రేపు మారు, నువ్వు మారాలి, నువ్వు మారాలి కాబట్టే నేను ఎక్కడో ఉన్నవాడిని ఈ లోకానికి వచ్చాను. ఇక్కడ లూసిఫర్ కూడా ఈ యొక్క భయంకరమైన మాటలు అనుకుంటున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నీ మనసులో ఇవన్నీ నీవు అనుకుంటేవి కదా, అసలు ఎందుకు నువ్వు ఇలా అనుకుంటున్నావు, ఎందుకు ఈ భయంకరమైన ఆలోచనలు నీ మనసులోకి వస్తున్నాయి అని చెప్పి దేవుడు అంటున్నాడు. హెచ్చరించాడేమో, నీవు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత చూస్తే, నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు తోయబడితివి. ఎలాంటి ఆలోచనలు ఇంకా నీ మనసులో ఉన్నాయేమో, ఎలాంటి భయంకరమైన ఆలోచనలు ఇంకా నీవు కలిగి జీవిస్తున్నావేమో. అయితే నేను చెప్తున్నాను ఈరోజు, నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు, నరకంలో ఒక మూలకు త్రోయబడతాము. ఈరోజు మీలో కూడా అలాంటి ఆలోచనలు ఉన్నాయి. నేను దేవుని కంటే గొప్పవాడిని అయిపోవాలి, లేకపోతే ఏదైనా చూసి అసూయపడుతున్నామేమో, జలస్ ఫీల్ అవుతున్నాము, గర్వం పెరుగుతుందేమో మనకి. దేవుడు అంటున్నాడు ఈరోజు, దేవుడు మాట్లాడుతున్నాడు ప్రతి ఒక్కరితో, నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివి. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచినట్లు ఎట్లా తలకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి కోసం మాట్లాడు. లూసిఫర్ వల్ల మనము దేవదూతలని ఎంతో మంచిగా ఆయనకి సైన్యముగా వారిని సృష్టించుకున్నాం. కానీ అందులో ఒకడికి ఏమైంది? గర్వం.
ఎక్కడికెక్కింది? తలకెక్కింది. అసూయ, ఈ నా దేవుడు, అసలు ఈ నా దేవుడు అని చెప్పి అసూయ కూలిపోయింది. ఎజ్కేలు 28 నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయించు వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని. ఆశ్రయముగా ఉన్న కేరేపు కాలుచున్న రాళ్ళ మధ్యన నీవికను సంచరింపవు, నిన్ను నాశనము చేసింది. దేవునికి స్తోత్రం. ఎవరంటారు ఈ మాటలు? దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు లోపల అన్యాయము పెంచుకుని పాపము చేయొచ్చు వచ్చితివి కదా. అంటే దేవుడు మనకు ఎలాగైతే కమాండ్మెంట్స్ ఇచ్చాడో, ఆజ్ఞలు ఇచ్చాడో, పరలోకంలో కూడా కొన్ని ఆజ్ఞలు వాటికి ఇచ్చే ఉంటాడు. ఇచ్చాడే లేదా? బైబిల్ గ్రంథంలో చెప్పలేదు కానీ ఇచ్చాడేమో. అందుకే దేవుడు అంటాడు కదా, నీకు లోపల అన్యాయము పెంచుకుని పాపము చేయొచ్చు వచ్చింది కనుక. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క కమాండ్మెంట్స్ ని లూసిఫర్ ఏం చేయలేదు, ఫాలో అవ్వలేదు. ఈ లోకంలో మనకు కూడా దేవుడు కమాండ్మెంట్స్ ఇచ్చాడు. నిర్గమకాండం 25 చూస్తే మనకి కనిపిస్తూ ఉంటుంది 10 కమాండ్మెంట్స్, 10 ఆజ్ఞలు. అలాగే పరలోకంలో కూడా వాటికి కొన్ని ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు. వాటిని అనుసరించకుండా పాపం వైపు పరిగెత్తిన వాడు ఎవడు చెప్పాలి? లూసిఫర్. అవునా కదా? అందుకే దేవుడు అంటున్నాడు, విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకుని పాపము చేయొచ్చు వచ్చితివి కదా అంటున్నాడు. అందుకే నీవు దేవుని పర్వతం మీద ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని. ఆశ్రయముగా ఉన్న కేరేపు కాలుచున్న రాళ్ళ మధ్యను నీవును సంచరింపవు, నిన్ను నాశనము చేసేది. ఈరోజు నీవు కూడా ఆ లోపల అన్యాయం పెంచుకుంటున్నావు, భయంకరమైన ఆలోచనలతో ఉంటున్నావేమో లూసిఫర్ వలె. దేవుడు ఏమంటాడు తెలుసా? నిన్ను నేను ఇక్కడ ఉంచాను, పాతాళంలోకి తొక్కేస్తానంటాడు దేవుడు. ఎక్కడ తొక్కేస్తాడంట? పాతాళంలోకి తొక్కేస్తాడంట. ఎందుకంటే ఆయనతో సమానం వంటి వాడి లోకంలో ఎవ్వడునూ లేడు. కేవలం ఆయన మాత్రమే పరిశుద్ధుడు, ఆయన మాత్రమే దేవుడు అని చెప్పి దేవుని వాక్యం మనకి స్పష్టంగా చెప్తుంది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మీకాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ యొక్క లూసిఫర్ ఈ యొక్క పాపపు ఆలోచనలతో ఉన్నాడో, ఈ భయంకరమైన అన్యాయంతో ఉన్నాడో, వెంటనే అక్కడ ఉన్న సైన్యం, అక్కడ ఉన్న ప్రజలు కొంతమందితో దూతలతో వెళ్తున్నాడు. ఈయన మనకు దేవుడు, ఈయన మనకి దేవుడు కాదు, మనం కూడా ఆయనతో సమానమే. మోటివేషన్ అన్నమాట. అక్కడ ఉన్న దూతలందరికీ మోటివేట్ చేసేస్తున్నాడు, రండి ఈయన మన దేవుడు కాదు. అవునా కదా? ఇలాంటి మోటివేటర్స్ మన చర్చిల్లో కూడా ఉంటారు. ప్రతి చర్చిల్లో కనిపిస్తూ ఉంటారు ఇలాంటి మోటివేటర్స్. ఇదే మన చర్చ్ కాదు, రండి వేరే చర్చికి వెళ్దాం. మోటివేటర్స్. ఈ లూసిఫర్ చేసిన పని కూడా అదే. అక్కడ ఉన్న కొంతమందిని మోటివేట్ చేసేటమాట. ఈయన మన దేవుడు కాదు, రండి మన దేవుడు ఈయన కాదు, నేను మీ దేవుడిని, నేనే మీకు బోధించేవాడిని, నేనే మీకు అన్ని అని చెప్పి అక్కడ ఉన్న ప్రజలందరినీ ఏం చేశాడు తెలుసు? కొంతమందిని మోటివేట్ చేశాడు. మోటివేట్ చేయగానే దేవుడి మీదకి ఎదురు తిరగడానికి వెళ్ళారు. వెళ్ళగానే అక్కడ ఏం జరిగింది? యుద్ధం ప్రారంభమయ్యింది. ఆ యుద్ధంలో ఎవరు పాల్గొన్నారంట? అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. ఏం జరిగింది చెప్పాలి ఇక్కడ?
జరిగింది. దేవుడు వీళ్ళందరూ యుద్ధానికి పనికి వస్తారని వీళ్ళందరినీ సృష్టించుకుంటే వీళ్ళే ఎదురు తిరిగారు. అంతే కదా. ఈరోజు మనం ఎవరినైతే నమ్ముతామో వాళ్ళే మనకి ఎదురు తిరిగి మన మీద కూర్చుంటూ ఉంటారు. ఇక్కడ లూసిఫర్ చేసింది కూడా అదే. అందుకంటే దేవుడు ఈరోజు నేను పాతాళమునకు ఎక్కేస్తాను. ఎవడరా నువ్వు అసలే? హూ ఆర్ యూ? నేను సృష్టించిన వాడిని నేను, అలాంటిది నా మీదకి వస్తావా అని చెప్పి ఇక పరలోకంలో యుద్ధము జరిగిందంట. మిఖాయేలును అతని దూతలను ఆ కట సర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా, ఎప్పుడైతే యొక్క లూసిఫర్ దేవుని మీదకు వచ్చాడో వెంటనే ప్రధాన దూతలు అయినటువంటి ఆ యొక్క మిఖాయేలు దాని మీదకి ఎదురు ఎవడరండు అసలే నా దేవుడి మీదకి వస్తున్నారు. వెంటనే ప్రధాన దూతలు ఒక దూత వెంటనే ఎవరి మీదకి? లూసిఫర్ మీద. కింద చూస్తే ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసి కానీ గెలవలేకపోయేవి. ఈరోజు ఎంత యుద్ధము చేసినా నో యూస్. దేవుడు చెప్తున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంత యుద్ధము చేసిన నో యూజ్. ఎందుకంటే నీళ్ళు ఆ యొక్క భయంకరమైన ఆలోచన, భయంకర అన్యాయం, అసూయ, గర్వము ఎక్కడన్నా తెలుసా? తనలో ఉన్నాయి. సో వాటితో నువ్వు ఏదో చేసేద్దాము లేకపోతే ఇంకేదో చేసేద్దాము అనుకుంటే ఆ యుద్ధము నీవు గెలవలేవు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుని వాక్యమే మాట్లాడుతుంది. ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసి కానీ గెలవలేకపోయి కనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయి. అలాగే 9వ వచనం చూస్తే, కాగా సర్వలోకమును మోసపోవచ్చు అపవాది అనియు సాతానియు పేరు గల ఆది సర్పమైన ఆ మహా ఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా. ఈరోజు ఎంతమంది ఎన్ని మోటివేషన్లు చేసినా వాళ్ళతో పాటు వాళ్ళకు కూడా ముందే పడతారు. ఇది దేవుని వాక్యం చెప్తుంది. అందుకే మన ప్రవర్తన సరిగ్గా ఉండాలి, మన ఆలోచనలు సరిగ్గా ఉండాలి. ఈరోజు నువ్వు కూడా ఒక లూసిఫర్ వల్ల ఉన్నావేమో ఒక్కసారి ఆలోచన చేసుకో. నీ మనసు మార్చుకో. ఈరోజు దేవుని వైపు తిరుగు. దేవుని వైపు మాత్రమే మనం తిరిగి చూడాలి. అంతేగాని లూసిఫర్ వల్లే అటు ఇటు చూసి ఇక్కడ ఉన్న గర్వాన్ని ఇక్కడ ఎక్కించుకుందాం అనుకో, పాతాళంలో దేవుడు తొక్కేస్తాడు. ఒక్కసారి ఆయన తొక్కాడు అనుకో, లెగడం మన వల్ల కాదు. ఈరోజు మనం కూడా చాలా మంచి వాళ్ళమే, కానీ ఏదో ఒక రోజున మనకేం పెరుగుతుంది? అసూయ పెరుగుతుంది, గర్వం పెరుగుతుంది. దాన్ని మనం తలలో పెట్టుకుని ఏం చేస్తాం మనకే తెలియనటువంటి జీవితాలుగా మారిపోతున్నాయి కదా. అందుకే దేవుడు వాక్యం చెప్తుంది, దేవుడు వాక్యం మాట్లాడుతుంది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ యొక్క అన్యాయమును మనము పెంచుకోకూడదు, ఆ యొక్క పాపపు చేష్టలు మనము పెంచుకోకూడదు. ఆయనతో మనం సమానంగా ఎప్పుడు కాదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనము సాధారణ మానవులు, ఆయన ద్వారా సృష్టింపబడిన వాళ్ళమే మనం. అందుకే చెప్తున్నాను మరొకసారి, లూసిఫర్ వంటి ఆలోచనలు మనము పెట్టుకోవద్దు. ఎందుకంటే పెట్టుకుంటే మాత్రము ఆ యొక్క పాతాళంలో పడడము కన్ఫర్మ్. ఇదే దేవుడు ఈరోజు మాట్లాడుతున్న దేవుడి మాటలు దీవించిన కాదు. అందరూ తలలోంచి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ధుడా, పరలోకమందున్న దేవా, మీ నామానికి వందనములు, స్తోత్రం. కొడుకొచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, బలపరిచండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని తండ్రి మరి ఏ తలంపులతో మీరు వాడుకోమని అడుగుతున్నాను తండ్రి. కొద్దిసేపు మీ వాక్యాన్ని పంచుకుంటున్నాను. మీరు ఇచ్చిన జ్ఞానము మీకు వందనములు, స్తోత్రం తండ్రి. అలాగే ప్రభు మీ వాక్యానుసారమైన జీవితాన్ని ప్రతి ఒక్కరు జీవించి లూసిఫర్ వంటి ఆ యొక్క ఆలోచనలు రాకుండా మంచి మానవుల వలె సహవాసం కలిగి జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. అందరికీ వందనాలు.